హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చారి గారి అమ్మాయి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ట్రావెల్ వ్లాగ్. యాక్చువల్గా నేను వ్లాగ్స్ ఎక్కువ అస్సలు పోస్ట్ చేయట్లేను. ఎక్కువ కాదు, మొత్తానికే పోస్ట్ చేయట్లేను. ఎందుకంటే రెగ్యులర్వి పెట్టడం నాకు అంత ఇష్టం ఉండదు. సో ఏదైనా నేను బయటికి వెళ్ళినప్పుడు ఇంకేదైనా సంథింగ్ కొత్తది నేనే ఏదైనా ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మీతో షేర్ చేసుకుందాము. అండ్ అదే కాకుండా ఇన్ ఫ్యూచర్ నేను ఎప్పుడైనా చూసుకోవడానికి బాగుంటుంది అని చెప్పి అట్లాంటి వ్లాగ్సే పెట్టడానికి ట్రై చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే మేము తిరుపతికి వెళ్తున్నాం. ఈ ఇయర్లో నేను తిరుపతికి వెళ్ళడం ఇది సెకండ్ టైము. ఆల్రెడీ జనవరిలో వెళ్ళనుండే. చూడని వాళ్ళు వెళ్ళి ఆ వీడియో చూడండి. నేను వందే భారత్లో తిరుపతికి వెళ్ళానని చెప్పి చాలామంది చూశారు. ఆ వీడియోని కూడా చాలామంది లైక్ చేసినారు. అండ్ ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తున్నాము. మా అత్తమ్మ వాళ్ళ బ్రదర్ వాళ్ళతోని ఇంకా మేము అందరం కలిసి వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడైతే స్లీపర్ ట్రైన్ బుక్ చేసుకున్నాము. ఇది అనుకోకుండా సడన్ ప్లాన్ అనమాట. మేము ముందే 300 టోకెన్స్ అట్లా ఏం తీసుకోకుండా వెళ్ళాము. అండ్ రికమెండేషన్ దర్శనంకి, అదే బ్రేక్ దర్శనం కోసము. సో ఇంక అప్పటికప్పుడు మేము తత్కాల్లో ట్రైన్స్ అయితే బుక్ చేసుకున్నాము. ఇంకా ఇది నాందేడ్ నుంచి తిరువన్నామలై వెళ్ళే ట్రైన్ అంట. సో మధ్యలో సికింద్రాబాద్లో ఆగింది. అప్పుడు మేమైతే ఎక్కినాం. ఈ ట్రైన్ 8:30కి సికింద్రాబాద్కి రావాలి, కానీ రావడమే 10:30 దాటిన తర్వాత వచ్చింది. ఇంకా మేము ఎక్కినాక ఒక 10-15 మినిట్స్కి స్టార్ట్ అయింది. అండ్ నెక్స్ట్ డే 8:30కి అట్లా దింపాలి ట్రైన్ రేణిగుంటలో. కానీ మమ్మల్ని 3:30కి దింపింది. చాలా అంటే చాలా లేటు. అస్సలు ఈ ట్రైన్ ఇంకొకసారి ఎక్కొద్దు అని అనుకున్నాం మేము. అసలు ఎప్పుడో కొండ మీదికి వెళ్ళిపోయే వాళ్ళము, ఇంకా కొండ కిందే ఉన్నాము. ఆ దట్టు ఇంకా రేణిగుంట. ఇంకా అక్కడి నుంచి తిరుమలకి మళ్ళీ బస్సులో వెళ్ళామన్నమాట. మొత్తానికి వెళ్ళేసరికి మాకు 4:30 పైనే అయ్యింది. అండ్ వెళ్ళగానే ఫస్ట్ సిఆర్ఓ ఆఫీస్కి వెళ్తాము ఎప్పుడైనా అంతే. ఎందుకంటే మనకి రూమ్స్ అవైలబిలిటీ చూసుకోవడానికి అని చెప్పి. వీడియోస్ చూసి స్టోరీస్ చూసి చాలామంది అడుగుతుంటారు, మీరు చాలాసార్లు తిరుపతికి వెళ్తుంటారు కదా అని చెప్పి. నాకైతే తిరుపతి అంటే పర్సనల్గా చాలా ఇష్టము. 365 డేస్ అక్కడనే ఉండమన్నా ఉంటాను. నాకు అంత ఇష్టం అనమాట. అండ్ చిన్నప్పటి నుంచి మా డాడీ ఖచ్చితంగా ఇయర్లీ వన్స్ తీసుకురావడం అయితే మాకు అలవాటు చేసినాడు. అండ్ ఎప్పుడు వెళ్ళినా ఫ్యామిలీస్తోనే వెళ్తామన్నమాట. లాస్ట్ టైం ఒక్కసారే మేము నలుగురం వెళ్ళాము. అదే ఫస్ట్ జర్నీ. మేము ఓన్లీ యాజ్ అ ఫ్యామిలీ మేము నలుగురమే వెళ్ళడము. అదే ఫస్ట్ టైం అనమాట. అండ్ ప్రతిసారి మా మమ్మీ వాళ్ళతో అయినా, మా అత్తమ్మ వాళ్ళతోనైనా, లేదంటే ఇంకెవరైనా రిలేటివ్స్తోనైనా వెళ్తామన్నమాట. ఇప్పటికైతే మాకు రూమ్ దొరికింది, కానీ మా దర్శనం ఇప్పుడు లేదు. ఇంకా 2 డేస్ తర్వాత మాకు దర్శనం ఉందన్నమాట. సో ఇప్పుడైతే వెంగమాంబలో అన్నం తిందామని చెప్పి అన్నప్రసాదం కోసమని వెళ్ళినాం. అండ్ చాలా తక్కువలో కూడా మనం తిరుపతి ట్రిప్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఎందుకంటే సికింద్రాబాద్ నుంచి తిరుపతికి స్లీపర్ వచ్చేసి 350 టు 450 ట్రైన్ని బట్టి ప్రైజెస్ చేంజ్ ఉంటాయి. మొత్తానికైతే ఒక 450 లోపు ఒక టికెట్. అప్ అండ్ డౌన్ ఒక్కరికి 900 అవుతుంది. అండ్ అక్కడ నుంచి కొండపైకి బస్కి ఒక 150 తీసుకుంటారు. అండ్ పైన కొండ ఎక్కిన తర్వాత అన్నీ ఆల్మోస్ట్ ఫ్రీ ఉంటాయి ఎక్సెప్ట్ ఒక ఛాయ్ అంతే. అన్న ప్రసాదము వెంగమాంబలో తినొచ్చు. అండ్ మధ్యలో ఇట్లా ప్రసాదం కూడా స్టాల్స్ ఉంటాయి కదా, అవి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. సో అది కాకుండా మన రూమ్ నుంచి ఇంకా టెంపుల్కి బస్సు ఫెసిలిటీ అయితే ఉంటుందో అది అందరికీ తెలిసిందే, అదైతే ఫ్రీ. అండ్ దర్శనానికి వస్తే ప్రతి మంత్ 24కి టీటీడీ వాళ్ళ వెబ్సైట్లో దర్శనాలు అయితే ఓపెన్ అవుతాయి. అంటే 2 months ముందే మనం బుక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం జనవరిలో వెళ్ళాల్సి ఉంది అంటే నవంబర్లోనే జనవరికి సంబంధించిన కోటా అయితే రిలీజ్ అవుతుంది ఆ వెబ్సైట్లో. సో అట్లా వెళ్ళొచ్చు. లేదు మేము ఆ 320 టోకెన్లు కొనుక్కోలేము అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్ తిరుపతికి వెళ్ళిపోతే రైల్వే స్టేషన్లో మనకి విష్ణు నివాసం ఉంటుంది, అక్కడ టోకెన్స్ వేసుకోవచ్చు. లేదు అట్లా కూడా కాదు అంటే ఇంకా ఇప్పుడు చాలా టోకెన్స్ ఇచ్చే ఆఫీసులు అయితే పెట్టారు. అండ్ అది కాకుండా మెట్ల మార్గం గుండా వెళ్ళే వాళ్ళకు కూడా దివ్య దర్శనం టోకెన్స్ అయితే ఇస్తారు. సో దర్శనానికి అయితే ఏ ప్రాబ్లం ఉండదు. బట్ అప్పుడప్పుడు సేవల్ని బట్టి టైం అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడప్పుడు 300 టికెట్స్కి కూడా 3-4 అవర్స్ టైం తీసుకుంటారు. లేదంటే 2 అవర్స్లో కూడా అయిపోతుంది. నార్మల్ టోకెన్ దర్శనానికి అంటే ఫ్రీ దర్శనానికి అయితే అప్పుడప్పుడు 13-14 అవర్స్ కూడా పడుతుంది. అప్పుడప్పుడు మన అదృష్టం బాగుంటే అది కూడా 3-4 అవర్స్లో కూడా జరిగిపోతుంది అనమాట. ఇది నెక్స్ట్ డే అనమాట. మార్నింగ్ మేము ముందు రోజు వెంగమాంబలో తిని ఇంకా ట్రైన్లో చాలా అలసిపోయామని చెప్పి రెస్ట్ తీసుకున్నాము. అండ్ ఇది నెక్స్ట్ డే తలనీలాలు ఇద్దామని చెప్పి కళ్యాణకట్టకి వెళ్ళాము. ఎప్పుడొచ్చినా ముగ్గురికి ఒకటేసారి తలనీలాలు అయితే ఇయ్యమన్నమాట. ఫస్ట్ ఎవరైనా ఇద్దరు ఇస్తారు, తర్వాత మా చిన్నోడు సపరేట్ మళ్ళీ ఇంకొకసారి వెళ్తాం కదా అప్పుడు ఇప్పిస్తానమాట. ఇప్పుడైతే మా ఆయన ఇంకా పెద్దోడు ఇద్దరు కలిసి తలనీలాలు ఇచ్చినారు.
అండ్ ఇప్పుడు వాడికి ఇష్టమైనది ఏంటంటే అక్కడ పుష్కరిణి ఉంటుంది కదా, స్వామివారి పుష్కరిణిలో అక్కడ కొద్దిసేపు ఆడుకొని అక్కడే స్నానం చేసి అక్కడ టైం స్పెండ్ చేద్దామని అనుకున్నాము. కానీ వెదర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. నేను అక్టోబర్ మంత్లో వెళ్ళాను. కపిలతీర్థంలో కూడా చాలా నీళ్ళు ఉండే. నేను కొండపైన రూమ్లో కన్నా ఎక్కువ ఈ మాడవీధుల్లోనే ఉంటాను. ఎందుకంటే మనసు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. నైట్ టైం కూడా మేము అక్కడే మంచిగా గుడి ముందే కూర్చుంటాము. చాలాసేపు అంటే చాలాసేపు కూర్చుంటాము. పక్కన ఇంకా కొన్ని కార్యక్రమాలు అవి జరుగుతుంటాయి కదా, సహస్ర దీపాలంకరణ, తోమాల సేవ ఇవన్నీ అవుతుంటాయి. సో ఇంకా అవన్నీ చూసుకుంటూ ఇంకా నిద్ర వస్తుంది అన్న టైంకి ఇంకా మేము వెళ్ళిపోతాము. అప్పుడప్పుడు 3 వరకు ఉన్న రోజులు కూడా ఉన్నాయన్నమాట. నేను 7th క్లాస్ ఉన్నప్పటి నుంచి ఎవ్రీ ఇయర్ రావడానికైతే మేము ట్రై చేసినాము. నాకు తెలిసి ఆల్మోస్ట్ అన్ని ఇయర్స్ కవర్ చేసినాం అనుకుంటా తిరుపతి రావడము. మా డాడీ ఖచ్చితంగా తీసుకొస్తాడు. అండ్ ఇదే కాకుండా మా ఇంట్లో ఖచ్చితంగా షిరిడీకి కూడా వెళ్తారనమాట. కానీ నేను పెళ్ళైనప్పటి నుంచి ఒక్కసారి కూడా మళ్ళీ షిరిడీకి వెళ్ళలేదు. చాలా రోజులైంది వెళ్ళక. ఇప్పుడైతే మేము మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయినాము. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ వెంగమాంబ వెళ్తున్నాము. అండ్ ఇదే ఫస్ట్ టైం నేను తిరుపతికి వచ్చిన ప్రతిసారి ఒక 2-3 టైమ్స్ వెంగమాంబలో తింటాను అంతే. మిగతా టైం మొత్తం బయటనే తింటాము. అండ్ అక్కడ కూడా అన్నీ దొరుకుతున్నాయి కదా, ఫ్రైడ్ రైస్ కానీ, నూడిల్స్ కానీ, గోబీ రైస్ కానీ అన్నీ దొరుకుతున్నాయి. సో అట్లా కాకుండా అప్పుడప్పుడు మంచి హోటల్స్లో కూడా తిన్నాము. అండ్ ఇదే కాకుండా పిజ్జా, బర్గర్, ఫ్రెంచ్ ఫ్రైస్, వేఫల్స్, ఐస్ క్రీమ్స్ ఇవన్నీ దొరుకుతున్నాయి అన్నమాట కొండపైన. ఎవరికైనా తినాలనిపిస్తే వాళ్ళకి మంచిగా అన్నీ ఉన్నట్టే. అండ్ ఇప్పుడైతే స్వామివారిని ఊరేగిస్తారనమాట. అంటే తోమాల సేవకి తీసుకొస్తారు కదా, సహస్ర దీపాలంకరణ సేవకి. ఇంకా అందుకోసం వెయిట్ చేస్తున్నాము. ఇంకా ఫస్ట్ అయితే ఎలిఫెంట్స్ అయితే వచ్చినాయి. మా చిన్నోడికి ఎలిఫెంట్స్ అంటే చాలా ఇష్టము. ఎలిఫెంట్ ఇంకా ఆవులు అంటే ఇష్టం అనమాట. అవి కనిపిస్తే ఇంకా వాడు అట్లనే నించొని చూస్తాడు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి మేము ఆ టైంకి అక్కడ ఉన్నాము. ఇంకా మేము చూస్తున్నామో లేదో స్వామివారు అయితే వచ్చేసినారు. మహాన్ష్కి రాకపోయినా గోవింద గోవింద అంటున్నాడు వీడియోలో. ఇప్పుడైతే స్వామివారు అట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినారు. మళ్ళీ ఒక రౌండ్ అట్లా తిరిగి మాడవీధుల్లో వస్తారంట. సో మేము అట్లనే కూర్చున్నాము. ఇంకా చెప్పాను కదా, మొత్తం మబ్బులతో ఉండేనమాట. చాలాసేపు అంటే చాలాసేపు కూర్చున్నాము. మంచిగా అనిపిస్తుంది, అక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఇంకా మేము ఏం చేసినామంటే మేము ఆ రోజు నైట్ అందరం స్వెటర్స్ వేసుకొని ఇంకా బెడ్షీట్స్ తెచ్చుకొని అక్కడే పడుకున్నాం అనమాట. మాడవీధుల దగ్గరనే 2:30 వరకు అక్కడనే ఉన్నాము. ఇంకా చలి చాలా ఎక్కువైపోయింది, ఇంకా మేము భరించలేము అన్న టైంలో ఇంకా అప్పుడు లేచి రూమ్కి వెళ్ళినాం అనమాట. అండ్ ఆ టైంలో కూడా ఫ్రీ బస్ అయితే తిరుగుతుంది. ఇంకా మేము చాలా రష్ ఉండేసరికి, అంటే అప్పుడే దర్శనాలు అయిపోయి బయటకు వచ్చినారేమో, సో మాకైతే బస్ అయితే దొరకలేదు. కానీ నడుచుకుంటూనే రూమ్కి వెళ్ళినాము. కానీ ఆ రోజు 2:30 వరకు టెంపుల్ ముందే కూర్చున్నాము. ఆ సాయంత్రం నుంచి మొదలు పెడితే ఒకసారి మధ్యలోకి వెళ్ళి బెడ్షీట్స్ అవి తెచ్చుకొని అక్కడనే కూర్చున్నాము. అండ్ ఇప్పుడు వరాహస్వామి దర్శనం అయితే చేసుకుంటున్నాం. ఎందుకంటే మాకు దీని నెక్స్ట్ డేనే బ్రేక్ దర్శనం ఉందన్నమాట. సో ఇప్పుడు నేను వీడియోస్లో చాలా వింటున్నాను, ఫస్ట్ వరాహస్వామి దర్శనం చేసుకున్న తర్వాతనే వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చెప్పి. సో ఇంకా ఫస్ట్ అయితే వరాహస్వామి దర్శనం చేసుకున్నాము. అండ్ అది కాకుండా ఇంకా ఇటు సైడ్ కార్నర్కి, అంటే ఇప్పుడు పుష్కరిణి బ్యాక్ సైడ్ అనుకోండి, ఇక్కడ ఇంకా 2 టెంపుల్స్ ఉంటాయి. నేను ఎన్నిసార్లు తిరుపతికి వచ్చినా కానీ ఎప్పుడు ఆ టెంపుల్స్ అయితే చూడలేదు. సో ఆ టెంపుల్స్ ఎవరివంటే శ్రీకృష్ణుడు ఉన్నాడు, ఇంకా రామచంద్ర ప్రభు ఉన్నారు అనుకుంటా. మొత్తానికైతే ఆ దేవుల దర్శనం కూడా చేసుకొని నైట్ అంతా 2:30 వరకు అక్కడ ఉండి ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయినాము. మొత్తానికైతే మాకు టీబీసీలో రూమ్ వచ్చింది. ఇదే టీబీసీ వచ్చేసి సుపదం పక్కనే ఉంటుంది, బై వాక్ కూడా వెళ్ళిపోవచ్చు. అండ్ ఇది నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్, చెప్పాను కదా మాకు 7 o'clockకి దర్శనం ఉంది. ఇంకా
ఎక్కడ రిపోర్టింగ్ టైం కన్నా మేము లేట్ వెళ్తామేమో అని చెప్పి ఆగమాగం ముందే తయారైపోతున్నాము. ఇక్కడ మా పిల్లలకి వేసిన పంచలు రామరాజులో తీసుకుని ఉండే ముందు తిరుపతికి వచ్చే ముందు రోజే. ఆ పంచల కోసమని చాలామంది అడిగినారు లైన్లో కూడా. వీళ్ళిద్దరిని అయితే చాలామంది చూసి కొంచెం ముద్దాడినారు, పిల్లలకు బాగా సెట్ అయింది పంచ అని చెప్పి. నాకు కూడా చాలా ఇష్టం ఉండే పిల్లలకి ఇట్లా పంచలోనే తీసుకురావాలి దర్శనానికి అని చెప్పి. ఎప్పుడు అనుకుంటా, ప్రతిసారి మర్చిపోతుంటా, కానీ ఈసారి గుర్తుతోటి కొనుక్కొని తీసుకెళ్ళిన అనమాట. మొత్తానికైతే మా అవుట్ఫిట్స్ ఇవే. నేనైతే దర్శనానికి ఎప్పుడు కొత్తవే వేసుకుంటాను బట్టలు. మోస్ట్లీ కొత్త వేసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అండ్ ఈ శారీ కూడా కొత్త శారీ వరలక్ష్మి వ్రతం కోసం అని కొనుక్కుందనమాట. సో ఇంక ఇప్పుడైతే వేసుకున్నాము. అండ్ మా దర్శనం అయిపోయి ఇంటికి వచ్చాము. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అదే ఫస్ట్ టైం బ్రేక్ దర్శనము. బ్రేక్ దర్శనం అంటే నార్మల్ దర్శనాలను ఆపేసి 7 o'clockకి అట్లా 3 గడపలు 2 గడపల లోపలికి తీసుకెళ్ళి స్వామివారి దర్శనం అయితే చేస్తారనమాట. మన 2 కళ్ళు సరిపోవు, మన జన్మ ధన్యం అయినంత హ్యాపీ ఉంటుంది. నాకైతే మంచిగా అనిపించింది దర్శనము. అండ్ ఈ దర్శనం కాస్ట్ వచ్చేసి ఒక్కరికి 500 అనమాట. అండ్ మాతో పాటే శ్రీవాణి ట్రస్ట్ వాళ్ళని కూడా లైన్లోకి పంపుతారు, అదేమో 10,000 రూపీస్. ఇంకా మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి మాకు అస్సలు టైం లేకుండే. రూమ్ అయితే చెక్అవుట్ చేసేసినాము. అండ్ ఇంకా పక్కనే బస్ స్టాప్ ఉండే, కిందికి కూడా వచ్చేసినాము. ఎందుకంటే మాకు ఇవాళ 2:30కే ట్రైన్ ఉంది, 3:10కి. యాక్చువల్గా 2:30కి వచ్చేస్తుంది వందే భారత్ తిరుపతికి, 3:10కి స్టార్ట్ అవుతుంది. అండ్ ఇంకా వందే భారత్ ఎక్కినాము. కానీ పిల్లలతో అయితే వందే భారత్ అస్సలు సజెస్ట్ చేయను, మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కూర్చోడానికి చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది. మాకు వచ్చిన భోగిలో కాకుండా పక్క భోగి మొత్తం ఖాళీగా ఉండే అనమాట. సో ఇంకా మేము అక్కడికి వెళ్ళి టైం అయితే స్పెండ్ చేసినాము. ఇంకా చూస్తుంటేనే స్నాక్స్ ఇచ్చారు, డిన్నర్ టైం అయింది, డిన్నర్ ఇచ్చారు. ఇంకా పిల్లలు అయితే ఒక న్యాప్ తీసుకొని అట్లా పడుకొని లేచినారు. అండ్ చలి మాత్రం చాలా ఉంది, ఎందుకంటే ఆల్రెడీ బయటకు వెదర్ కోల్డ్ ఉంది అండ్ ఫుల్ ఏసీ ఉంది లోపల. కొంచెం గొంతు పట్టేసినట్టు అయిపోయింది మాకు. అయినా ఐస్ క్రీమ్ ఇస్తే మంచి ఐస్ క్రీమ్ తినేసినాం అనమాట. అండ్ ఇప్పుడైతే 11:30 కల్లా మమ్మల్ని సికింద్రాబాద్లో ఈ ట్రైన్ దింపేసింది. అండ్ మా అత్తమ్మ వాళ్ళకి ఇదే ఫస్ట్ టైం అనమాట వందే భారత్ జర్నీ ఎక్స్పీరియన్స్. తొందరగా వచ్చేసినట్టు అనిపించిందంట. అండ్ ఇంకా బయటికి రాగానే ఆటోస్ బుక్ చేసుకున్నాము. ఆ పెద్దమ్మ వాళ్ళు ఒక ఆటో, ఇంకా మేము ఒక ఆటో బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసినాము. ఇంటికి వచ్చేసరికి 12:30 అయింది. ఇంకా వచ్చి రెస్ట్ అయితే తీసుకున్నాము. అండ్ ఇది మా తిరుపతి వ్లాగ్. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇంకా కొన్ని వీడియోస్, ట్రావెలింగ్ వీడియోస్ వస్తుంటాయి, అందుకోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాటా బాయ్, థ్యాంక్ యూ.